అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు SA1 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 9th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఎక్స్ప్లెయినింగ్తో సహా చూద్దాం. పరీక్ష వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సమయం 3 గంటల 15 నిమిషాలు. ఇవి విద్యార్థులకు సూచనలు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చినాక ఫస్ట్ ఈ సూచనలు చదువుకోవాలా. తర్వాత నెక్స్ట్ విభాగం 1లో అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. 32 మార్కులకి క్వశ్చన్ నెంబర్ 1 క్రింది అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 32 మార్కులకు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 8 మార్కులు. ఈ పద్యాన్ని చదివి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల. ఇక్కడ పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయమంటే క్వశ్చన్ నెంబర్ అని పెట్టుకొని ఈ క్వశ్చన్స్లో ఏదో ఒకటి యాస్టీస్గా రాసిస్తే మార్క్ వచ్చేస్తుంది. లేదా ఇది రాకపోతే నెక్స్ట్ ఇంకొక పద్యం ఇచ్చినాడు. ఈ పద్యానికి సంబంధించి కింద ప్రశ్నలు ఇచ్చినాడు. దీనిలో ఏదో ఒక దానికి మాత్రమే రాయాల. పైంది వస్తే పైంది రాయండి, లేకపోతే ఇది రాయండి. ఒకటి మాత్రమే రాయాల. ఇక్కడ కూడా అంతే. పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి రాస్తే యాస్టీస్ సరిపోతుంది. తర్వాత క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 మార్కులు పేరాగ్రాఫు. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినాడు. ఈ ప్రశ్నలకు ఆన్సర్లు ఈ పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. దీనికి కూడా అంతే సేమ్. పై గద్యం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అంటే క్వశ్చన్ నెంబర్ అని పెట్టుకోవడము. ఈ మూడిట్లో ఏదో ఒకటి యాస్టీస్ రాసేస్తే మార్క్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఉపవాచకం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ స్వాతంత్ర సమరయోధునికి సంబంధించినవో రాయండి. ఇది ఏ స్వాతంత్ర సమరయోధునికి సంబంధించినవో రాయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత పేరాగ్రాఫ్కి సంబంధించి ప్రశ్నలు. దీనికి కానంతే మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. క్వశ్చన్ నెంబర్ అని పెట్టుకోవడం, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసేయడం. ఆ మూడు కూడా దానికి సంబంధించినవి కదా మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ విభాగం 3 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు ఉంటాయి. 1 క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఇక్కడ 5, 6, 7 3 మార్కులకి 3 ప్రశ్నలు ఇస్తారు. ఒకదానికి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. నెక్స్ట్ 2 క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. 8, 9, 10, 11 ఈ 4 దానిలో 8, 9, 10 ఇక్కడ 3 ప్రశ్నలు ఇస్తారు. 8లో ఒకటి రాయాల, 9లో ఒకటి రాయాల, తర్వాత నెక్స్ట్ 10లో ఒకటి రాయాల. విభాగం 3లో భాషాంశాలు 32 మార్కులకు ఉంటాయి నాన్న. ఇది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మీకు కావాల్సినవి నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాల్సినవి చదువుకొని మంచి మార్కులు పొందండి నాన్న. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ హోంవర్క్ ఇస్తారు. ఖచ్చితంగా అంటే క్వశ్చన్ పేపర్స్ రాసుకురమ్మంటారు. అందుకని ఒకవేళ ఏమైనా మిస్ చేసుకున్న ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే విద్యార్థుల యొక్క సౌలభ్యం కోసం నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను క్వశ్చన్ పేపర్స్. దీనిలో ఆన్సర్ కీని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. అర్థమవుతుంది నాన్న. చిన్నారి పిల్లలారా, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఇలాగనే మీ ప్రేమ ఆదరాభిమానాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా మీకు ఎటువంటి అన్ని ఛానల్ లాగానే కంటే మన ఛానల్లోనే ఏ ఇన్ఫర్మేషన్ అయినా తొందరగా అప్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం ఎస్ఏ1కి సంబంధించి టోటల్ ఆల్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ కీస్ కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తానమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదములు.